సుమారు క్రీస్తు శకం 304లో రోములో ఒక 13 ఏళ్ల యవనస్తురాలు యేసుక్రీస్తును అంగీకరించబడిన కారణంగా హతసాక్షిగా చంపబడింది. ఆమె పేరే ఆగ్నెస్. ఆగ్నెస్ ఒక ధనవంతమైన మరియు ఉన్నత కుటుంబంలో జన్మించింది. చిన్న వయసులోనే ఆమె తన కన్యత్వాన్ని యేసుక్రీస్తుకు వ్రతంగా సమర్పించుకుంది. ఇదే ఆమె స్వీయంగా చెప్పేది, యేసుక్రీస్తే నా నిజమైన వరుడు. ఈ మాట విని ఆమెను వివాహానికి కోరిన పలువురు రోమన్ ధనిక యువకులు విస్మయపోయారు. ఆమె ఎవరినీ వివాహానికి అంగీకరించలేదు. తిరస్కరించిన ఒక యువకుడు, బహుశా ఒక రోమను అధికార పుత్రుడు, కోపంతో ఆమె క్రైస్తవ మతాన్ని పాటిస్తుందని ప్రభుత్వ అధికారులకు నివేదించాడు. అప్పట్లో దియోక్లెటియన్ ప్రభుత్వంలో క్రైస్తవత్వం నిషిద్ధమైన రోమన్ మతం కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను న్యాయస్థానానికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను రోమన్ దేవతలను పూజించమని, క్రైస్తవ విశ్వాసాన్ని నిరాకరించమని, ఆ యువకులను పెళ్లి చేసుకోమని కోరారు. కానీ ఆగ్నెస్ ధైర్యంగా తిరస్కరించింది. తిరస్కరణ కారణంగా అవమానకరమైన శిక్షను ఆమెకు నియమించారు. ఆమెను బెదిరించడానికి మరియు ఆమె నమ్మకాన్ని కుదించడానికి ఆమెను నగ్నంగా చేసి వేశ్యాశాలలో పంపించారు. ఇది ఆమె పవిత్రతను భంగపెట్టడానికి ప్రభుత్వ అధికారుల కుట్ర. అయితే ప్రజా ప్రచారాల ప్రకారం దేవుడు ఆమెను అద్భుతంగా రక్షించాడు. ఆమె వెంట్రుకలు ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పేశాయి. ఆమెకు దగ్గరగా వెళ్ళిన వారంతా కళ్ళు కోల్పోయారు లేదా చనిపోయారు. చివరికి ఆమె ధైర్యాన్ని చూసి కోపం వచ్చిన అధికారులు ఆమెను మరణశిక్షకు ఆజ్ఞాపించారు. ఆమెను నిప్పులలో కాల్చడానికి ప్రయత్నించినా మంటలు ఆమెను తాకలేకపోయాయి. చివరికి కత్తితో గొంతు కోసి ఆమెను చంపారు. కొన్ని కథనాలు అయితే తల నరికారని కూడా ఉంది. ఆమె మరణించే ముందు ప్రార్థించి దేవునికి కృతజ్ఞతలు తెలిపిందని చరిత్రలో వ్రాయబడి ఉంది. కేవలం 13 సంవత్సరాల వయసులో చనిపోయిన అతి చిన్న హతసాక్షిగా ఆమెను సెయింట్గా క్యాథలిక్ చర్చ్ గుర్తించింది మరియు ఆమె పేరు యుకారిస్ట్ ప్రేయర్లో ప్రస్తావించబడుతుంది. ఆమె చనిపోయిన సమాధి దగ్గర శాంట్ అగ్నేసే ఫోయోరెలే మూరా అనే చర్చి నిర్మాణం కూడా జరిగింది. సెయింట్ ఆగ్నెస్ యొక్క జీవితం ద్వారా క్రైస్తవ యువతి యువకులు చాలా నేర్చుకోవాలి. నేటి కాలంలో కృప అనే పేరుతో అనేక యవనస్తులు తన శరీరమును పాపానికి సాతాను కరిపేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. శరీర కోరికలను అదుపులో ఉంచకపోవడం వలన దావీదు రాజ్యం కూలిపోయింది, సంసోను జీవితం నాశనమైంది. కానీ దాన్ని అధిగమించిన యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే నీ శరీర కార్యాలను వదిలేసి తిరిగి యేసు వద్దకు రా.